వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది. కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. ప్రజల దగ్గరకు ప్రజా సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రజల దగ్గరకు ప్రజా సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమమే అభయహస్తం కార్యక్రమం అని అన్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని బీకే రెడ్డి కాలనీ 21వ వార్డులో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ పథకాలను అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుబాటులో తేవడం కోసం ప్రజల వద్దకే వచ్చి వారి వివరాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజలకు మరియు ప్రభుత్వానికి సంబంధించింది. పార్టీలకు అతీతంగా ప్రజాపాలన అప్లికేషన్లకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. దళారుల ప్రమేయం ఏమాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యావంతులు, యువత అందరూ ప్రజలకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతాయని ఆయన చెప్పారు. తక్కువ సమయంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని ఆయన అభినందించారు. అనంతరం ప్రజలకు ప్రజాపాలన అప్లికేషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఆర్డీఓ శ్రీ అనిల్ కుమార్, కౌన్సిలర్ శ్రీ ఆనంద్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా అభయహస్తం అనే పేరుతోటి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షిస్తున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, స్థానిక కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారు, మిగతా అధికారులు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వార్డు ప్రజలు అందరికీ నమస్కారం. ఇది ఒక బృహత్తరమైన పథకం. చాలా షార్ట్ నోటీస్లో దీన్ని గ్రౌండ్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి హైదరాబాద్ నుంచి. మన అధికారులు ఈ అతి తక్కువ వ్యవధిలోనే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కొద్దిగా అటు లోపాలున్నా కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం అందరం కలిసి చేస్తాం. ఓ 10 రోజుల ముందు ఆలోచన చేసేది కాదు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారి కేబినెట్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు గ్రౌండ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు 24 గంటలు కష్టపడతా ఉన్నారు అధికారులు. వాళ్ళకు చాలా ఇది చేసేది మన కోసం. ఈ అప్లికేషన్స్ తీసుకునేది ప్రజలకు సంక్షేమ అందాలని. ఇది ఈ సంవత్సరాల్లో ఎవరికైతే రేషన్ కార్డులు అందలేదు, ఎవరికైతే అనేక ఇబ్బందులు ఉన్నాయో వాటిని సవరించే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా చేస్తుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలనుకుంటూ 6వ తారీఖు దాకా ఒకవేళ బయటి ప్రదేశాలకు ఒకవేళ మీ దరఖాస్తు ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి అక్కడ మీ ఫామ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సంబంధిత అధికారులను కానీ ఇక్కడ ఉన్న లోకల్గా ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో ఆర్పీలు చూస్తున్నారా వాళ్ళను కూడా అడిగి ఖచ్చితంగా మీ దరఖాస్తును
సమర్పించాల్సిందిగా అక్కడ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. కొన్ని దగ్గర ఫామ్స్ షార్టేజ్ ఉండొచ్చు, కానీ మళ్ళీ వెంటనే రిప్లెనిష్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని డౌట్లు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి, కాబట్టి లోకల్గా ఉండే ఆఫీసర్స్ వాళ్ళ డౌట్లను కూడా క్లియర్ చేయాల్సిందిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. రేషన్ కార్డుకు సంబంధించింది, తర్వాత అడ్రస్కు సంబంధించింది. కొంతమంది ఇండ్లు వేరే దగ్గర ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయికుంటా ఉన్నారు. మీరు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అల్టిమేట్గా మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఆ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా అధికారులు తర్వాత స్క్రూటనైజ్ చేస్తారు. కాబట్టి ఏ మనసులో అనుమానాలు పెట్టుకోవద్దు. ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారం. దీంట్లో ఒకరు పెత్తనం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలంటే ఇది నమోదు చేసుకొని అధికారులకు ఇస్తే దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఆ పథకాలు అందుతాయి. దళారీ వ్యవస్థ ఉండదు, ఎవరికి కూడా ఏమి ఇచ్చుకోవాల్సిన పని ఉండదు. మొత్తం కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది. గతంలో లాగా ఎవరి దగ్గరకు పోయి నాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సిన పరిస్థితి ఉండదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం సేవకులుగా ఉండి పనిచేసే ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వాన్ని మీరు మార్పు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీకోసమే అహర్నిశలు పనిచేసేందుకు ఇక్కడ నాయకులు కానీ, ఎమ్మెల్యేలుగా మేము కానీ, మన ముఖ్యమంత్రి కానీ, అలాగే ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ గారితో సహా అందరూ కూడా మీకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అభయహస్తాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఎటువంటి హైరాణ కూడా పడక్కర్లేదు. ఒకవేళ ఈరోజు మీరు అప్లై చేసుకోకుంటే రేపు అప్లై చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు, 6వ తారీఖు దాకా చేసుకోవచ్చు. ఇంకేమైనా మిగిలినా కూడా మాకు తీసుకొస్తే దాన్ని కంప్యూటర్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళో వీళ్ళో చెప్తున్న మాటలు వినకండి. ఇక వాళ్ళు ఏం చేసినో మన అందరికీ తెలుసు. ఇప్పుడు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరో ఏదో అన్నారు, ఏదో డౌట్ చేసిందని చెప్పి మెయిన్ హెడ్డింగ్ లో పెట్టకండి. ఇక్కడ అధికారులు ఉన్నారు, మేమంతా ఉన్నాము. ప్రజల డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ను గవర్నమెంట్ డేటాబేస్ లో పోవడానికి ఈ పెద్ద తతంగం చేస్తూ ఉన్నాం. అలాగే చిన్న లోపాలు ఉండడం సహజం, ఎందుకంటే చాలా షార్ట్ నోటీసులో ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. చిన్న షార్ట్ ఫాల్స్ ఉంటాయి, వాటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాని భూతద్దంలో పెట్టి ఏమో అయిపోతుంది అన్నట్టుగా చిత్రీకరించడం కూడా తప్పు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పుడు చిన్న పొరపాటు దొరికితే పట్టినట్టుగా దాన్ని పక్కకు తప్పి సరి చేసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఈ బీకే రెడ్డి కాలనీలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు, అప్లికేషన్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుకుంటూ నాకు సమావేశానికి ఆహ్వానించినందుకు ఇక్కడ కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.